రంగనాథం గారు, రంగనాథం గారు, తర్వాత చెప్పాను. పిలిచారా అంటారేంటండి? అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి. చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే. అమ్మా, ఈ అక్షంతలు పెట్టండి. దేనికి? విఘ్నేశ్వర పూజ చేయడానికండి. అబ్బా, అదేదో మీరే కానివ్వండి. గాలి కూడా లేదు. అబ్బా, పంతులు గారు, ఈ అగరత్తులు తీసి కాస్త అవతలు పెట్టండి. కళ్ళు ఒకటే మండుతున్నాయి. నాన్నగారు వాళ్ళు చూస్తున్నారు, మాట్లాడుకో. నిజంగానే కళ్ళు మండుతున్నాయండి. హాయ్ దుర్గా. హాయ్ మను. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏమిటి? నా ఫ్రెండ్ మను. మీ ఆయన రాలేదా? హలో, ఆయన రాలేదా? రాలేదే, ఆయన వేరే పెళ్లికి వెళ్ళారు. ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చుగా. మీరు వెళ్ళి అవతల కూర్చోండి, కాస్త మా పని జరగనివ్వండి. అబ్బా, ఆలస్యం సమయానికి వచ్చాను. చాలా సంతోషం. ఎంత అందంగా ఉన్నావు తల్లి. భామా కళాపూలు భామవేక్షం కట్టినట్టున్నావు. చాలా సంతోషం తల్లి. మీరు మా డాన్స్ మాస్టర్. నేనే. నమస్కారం అండి. అబ్బా, ఏమిటి పొగ? అగరొత్తులు మన మూడు కోసం. ఏం మూడో? ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్దామండి. అది కాదు దుర్గా, ఈ రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం. అబ్బబ్బా, నేను ఈ గదిలో ఉండలేనండి. మీరు వస్తే నాతో రండి, లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను. దుర్గా, నలుగురు ఏమనుకుంటారు? అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడ పెడతాం? ఎక్కడికి ఏమిటండి, హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం. అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం. ఫస్ట్ నైట్ హోటలా? ఫస్ట్ నైట్ కాబట్టే హోటల్ అంటున్నాను. తప్పదంటావా? అటు వెళ్తే ఎవరైనా చూస్తారు. వెనక్కు మనం చెల్పానా? ఓకే. ఏమండి, ఈ టేప్ రికార్డ్ లో ఒక పాట ఉంది. ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను. గీత, ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జగట్టి డాన్స్ మొదలుపెట్టావనుకో, బయట వాళ్ళు కంగారు పడిపోతారు. అందుకని వదిలే. నా డాన్స్ అంటే చెవు కోసుకుంటానన్నారు. చెవేం కర్మ, రేపు తీరిగ్గా మెడే కోసుకుంటాను. ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్. ఏమండి? గీత ప్లీజ్. గీత, చదువుతున్నది మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి. సమావేశం ప్రారంభమవుతోంది. 10 వారాల పాటు జరుగుతుంది. తమిళనాడులో శ్రీ ఎంజి రామచంద్రన్ నాయకత్వంలో 18 మంది సభ్యులున్న అఖిల భారత అన్నా డిఎంకే మంత్రిమండలి Come on, come on. Come, come. Easy, easy. You silly. Come, come. ఏమిటమ్మా ఈ కుక్కలు? నో, పొద్దున్న కుక్కలేరు. కమ్. అత్తయ్య, ఈ జైలు లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం. అలాగే వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని, అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను. మా పెళ్ళైన సందర్భంలో ఫ్రెండ్స్ రాత్రి పార్టీ ఇచ్చారు. వాళ్లే హోటల్లో రూమ్ అరేంజ్ చేశారమ్మా. అంతే. Come, come. No, no. Come, come here. Come. Lucky. No, no, చూడమ్మా, no. మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు. ఈ కుక్కలు ఇలా అల్లరి చేసినాయంటే. అత్తయ్య, కుక్కల అరుపులు ఆపడం కష్టం, రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ. అందుకని మావయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి. ఇట్స్ వెరీ సింపుల్. దుర్గా, అబ్బా, ఏమిటి న్యూసెన్స్? ఇది ఇల్లా బజారా? ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉంటాయో ఎలా తెలుస్తుంది? ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది. నీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది. మీ నాన్నగారు డబ్బు కాదు, కుక్కల్ని సంపాదించినట్టున్నారు. అత్తగారు, ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది. సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలేనాయో. అంతంత మాట్లాడుతులేమ్మా. ఇప్పుడు ఈ కుక్కలుంటే మాత్రం ఏం చేసినాయి? అత్తయ్య, పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు. కొంచెం గదిలోకి పంపిస్తారా? లక్కీ. అత్తయ్య,
కుక్కల స్నానాలకి త్వరగా వేడి నీళ్ళు ఏర్పాటు చేయించండి. లక్కీ, రింకు, కమ్ కమాన్ కమాన్ ఐసే కమ్ కమ్ కమ్. యావండి ఏమన్నా విన్నారా కోడని సంగతి? వినడానికి ఏముంది నీ మోహం? 45 ఏళ్ళ నీ ఆలోచనలు మార్చుకోలేకపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ వాడు పసిబిడ్డలు 20 ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పి చూడు. నేను రేడియో ఆఫ్ చేశాను. ఇగో అలా బజార్కి వెళ్ళి కుక్కకి ఎలా స్నానం చేయించాలో, ఎలా పౌడర్ అయ్యాలో, ఎలా పాలు పట్టాలో తెలిపి పుస్తకం ఒకటి తీసుకొస్తాను. అంతేకాదు, నువ్వు కూడా కోడలు పొద్దున్న లేవో కానీ వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా అందించాలో నేర్చుకో. అంతేనంటారా? అంతకాక ఇంకెంత, వాళ్ళు కోడల్లో వచ్చేసారు, మనం జాగ్రత్త పడాలి. ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకుంటాను. చిల్లర డబ్బులు చూడు, ఆ కుక్కల పుస్తకం తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. థ్యాంక్ యూ. చూడమ్మా, ఒక్క మాట చెప్పనా? ఆ కుక్కల గురించా? కాదు, నీ గురించి. ఆడది పొద్దున్నే లేచి పూజలు, సూర్య నమస్కారాలు చేసుకుంటే అది ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుందమ్మా. ఆ మాట మీ పెద్ద కోళ్ళకి చెప్పండి. కూలి పనులు చేసుకునే వాళ్ళలాగా పొద్దున్నే లేవలేదు. అయ్యో ఏమిటండి ఇది? వాటిని కుక్క పిల్లలు అనుకున్నారా, మనుషులు అనుకున్నారా? అలా ఎక్కువసేపు నీళ్ళు నానితే వాడికి జలుబు చేస్తుంది పాపం. అదేమిటమ్మా దుర్గా, ఇప్పుడేగా నీళ్లు బయట మొదలుపెట్టాను. అదంతా నాకు తెలీదు. మనుషుల కన్నా నీట్ గా చూడాలి వాటిని. స్నానం అయ్యాక శుభ్రంగా తుడిచి బ్రష్ చేసి తీసుకురండి. పౌడర్ వేయాలి. లక్కీ, రింకు. హలో, ఇవన్నీ ఉతికి ఆరేయాలి. పనిమేష రాలేదమ్మా. అది నా తప్పు కాదు. ఈ బట్టలు ఉతికి ఆరేయాల్సిందే. అది మీరు చేస్తారో పనిమేష చేస్తుందో నాకు తెలియదు. అదేమిట్రా అప్పుడే వచ్చేసావు? ఆఫీసా? అంతకంటే పెద్ద పని వచ్చిందమ్మా, నా పెళ్ళాం పని. ఏమిటి పాపం, మార్కెటింగా? ఏం పాపం నీకు అదే కష్టాలా? అమ్మా, ఈసారి నువ్వేమీ ప్రశ్నించకుండా నేను ఇచ్చింది తీసుకోవాలి. ఏమిటి జీతాలా? కింద 50, నాది 50. ఏం లేదమ్మా, గీత చీర కావాలంది. కంచో కాళహస్తో కంచి పట్టు చీర. డ్రెస్సింగ్ టేబుల్ కావాలన్నా దుర్గా. మన ఇంట్లో సరైన డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా. పర్వాలేదు లేరా, రండి టిఫిన్ చేద్దరు గాని. నా కోసం దుర్గా వెయిట్ చేస్తుందమ్మా, వస్తాను. గీత నేను సినిమాకి వెళ్దాం అనుకున్నామమ్మా, ఫస్ట్ షోకి టైం అయింది, వస్తానమ్మా.
జాను రండి 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 ఏంటి ఇంత ఆలస్యం థ్యాంక్స్ కూర్చో జాను ఈ నెలలో అమృతాంజనానికి ఎక్స్ట్రా డబ్బు శాంక్షన్ చేయాలి. అమృతాంజన్ ఎందుకండి? కొంచెం నొప్పిగా ఉంది. మరి నాతో చెప్పలేదే. ముందు మీరు సరిగా పడుకోండి, నేను పడతాను. కంగారు పడుకోయ్, వయసు అవటంలా కొంచెం నొప్పిగా ఉంది. ఎందుకా కంగారు? ఇక్కడేనా? జనం ఆ దేవుడు మళ్ళీ జన్మంటూ శాంక్షన్ చేస్తే మళ్ళీ నిరుద్యోగంతోనే నా జీవితం ప్రారంభం కావాలనుకో. ఎందుకండి? ఎందుకేంటో ఆ ఉద్యోగాన్వేషణలో మళ్ళీ నిన్ను కలుసుకోవాలి. ఆ పార్కు బెంచి మీద బఠానీలు తింటూ మన ప్రేమ కలాపాలు సాగించాలి. పెళ్లి చేసుకోవాలి, బిడ్డలను కనాలి. గడిచిన ఆ జీవితం తలుచుకుంటేనే ఎంతో మాత్రం కాదు. గడిచిన జీవితం అంటున్నారు, గడుస్తున్న జీవితం మొహం ముట్టిందా? అబ్బే అప్పుడేనా, ఇంకా టైం ఉంది. చెప్పడం మర్చిపోతాను, ఆఫీస్లో కొంచెం లోన్కి అప్లై చేయండి. లోనా? లోన్ అనుకో. అవన్నీ అడగకూడదు, కోడళ్ళు వచ్చారు. కోడళ్ళు వచ్చారు కదా, మర్చిపోయా. నేను తలుచుకుంటే జరగంది లేదు. మీరు అలా చూస్తూ ఉండండి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిపిస్తారు, 2 భాషల హీరో వస్తారు, 20 మంది పత్రికా విలేకరులు, 2 గంటల సేపు డాన్స్ ప్రోగ్రాం. తెల్లారేసరికి మీ ఫోటోల్ని దేశమంతా చూడాల్సిందే. మీ గురించి అద్భుతంగా అద్భుతంగా చెప్పుకోవాల్సిందే. నటరాజా చూడండి, ఏంటి మాస్టర్, మా శిష్యురాలు ఫోటోతో పాటు అదే పేపర్లో ఓ మూల ఈ గురువు గారు ఫోటో కూడా వేయించండి. మరో మూల నా తబలా ఫోటో కూడా వేయించండి. ఎంత మాట వేయించనటండి. ఇంత అద్భుతమైన శిష్యురాల్ని తయారు చేసినందుకు మీతో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేయించి మీ ఫోటో ఫ్రేమ్ కట్టించి మరి అందరికీ పంచిపెట్టేస్తాను. ఏమంటారు? చూడండి, చిన్న సవరణ, నా ఫోటో మట్టుకు గోల్డ్ ఫ్రేమ్ చేయించండి. చూడమ్మా, మన జన్మ తరించింది, తలాంగు తదిగణతం. అయితే ఒక్క విషయం, డబ్బు మాత్రం బాగా ఖర్చు అవుతుంది సుమా. ఎంత ఖర్చైనా పర్వాలేదండి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదండి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, మీ ఆయనతో మాట్లాడి డబ్బు అది సిద్ధం చేసుకోండి. నేను వెంటనే పని మొదలెట్టేస్తాను. వస్తాను, చాలా పనులు ఉన్నాయి. మావగారు, వీరు రమణమూర్తి గారు. నమస్కారం అండి. నమస్తే. నా అరంగేట్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారట. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేది సదరు రమణమూర్తి గారు కాదమ్మా, డబ్బు. డబ్బు ఉంటే 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు, 4 భాషల కథానాయకులు వస్తారు, 40 పత్రికల్లో నీ ఫోటో ముఖ చిత్రంగా కూడా వేస్తారు. కాకపోతే వాటి కింద ఫలానా వ్యక్తి భార్య, ఫలానా వ్యక్తి కోడలు, ఫలానా స్టేజ్ మీద కాలికి గజ్జి కట్టి ఆడిందని మాత్రం రాస్తారు. పెరుగుతాయి, నీకు పరువు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కాకపోతే మా పరువు, మా కుటుంబం పరిస్థితే. నటరాజా ఆదిలోనే హంసపాద. మావగారు, నేను బాగుపడ్డా నాకు పేరు ప్రతిష్టలు రావడం మీకు ఇష్టం లేదా? నీ పేరు ప్రతిష్టలతో మా పేరు ప్రతిష్టలు కూడా ముడిపడి ఉన్నాయని మర్చిపో. నటరాజా చూడండి, పవిత్రమైన కళను ప్రదర్శించడం పరువు తక్కువ పని కాదండి. పవిత్రమైన కుటుంబాన్ని రచ్చకెట్టడం పరువుగల పనే నటరాజా. ఇదిగో సమయానికి పత్తగారు రాని వచ్చారు, అన్ని పనులు వారే చూసుకుంటారు. మీరు నోరు మూసుకుని సెలవు తీసుకోండి. ముందు జరగవలసిన పనులు చూడండి. ఏంటన్నా? మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఓకే. అన్యోన్యంగా దాంపత్యం కూడా చేస్తున్నారు, ఓకే. నీ భార్యకు నృత్యం అంటే ఇష్టం, అది ఓకే. కానీ ఈనాడు 10 మందిలో కాలికి గజ్జె గట్టి పేరు సంపాదించుకోవాలనుకోవటం చూడు, అదొక్కటే ఓకే కాదు. ఓకే? అవును, నువ్వు డాన్స్ చేయటం నాన్నగారికి ఇష్టం లేదు గీత. ఇప్పుడు ఇష్టం లేకపోయినా తర్వాత కోడళ్ళు చూసి గర్వపడతారు. నిన్ను సంతోషపెట్టడం నాకు ఇష్టమే అనుకో, కానీ ఈ డొంక తిరుగుడంతా ఎందుకండి? అసలు నేను డాన్స్ చేయడం మీకే ఇష్టం లేదని చెప్పకూడదు. అది కాదు గీత, డ్రెస్లకని నగలకని అదని ఇదని ఇప్పటికే చాలా ఖర్చు అయింది. ఇంకా డబ్బు కావాలంటే ఎంతండి నేను అడిగింది? 3000 కదా. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ప్లీజ్. ఇంకా చూస్తూ నిలబడతారే? సరే